బ్రెడ్‌తో చాలా తొందరగా తయారయ్యే రెసిపీ బ్రెడ్ టోస్టర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసినది ఇలా బ్రెడ్ తీసుకోవాలి. సో నేనైతే ఒక 5 బ్రెడ్స్ తీసుకున్నాను. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా. సో నేనైతే ఆనియన్స్, టొమాటోస్ తీసుకున్నాను, ఎర్రటి టొమాటోస్. తర్వాత వీటిని చిన్న పీసెస్గా కట్ చేయాలి. చిన్నగా కట్ చేయాలి, మరి పెద్దగా కాదు, చాలా చిన్నగా కట్ చేసి అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో అన్నిటిని టమాటాస్, ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కాదు, కొద్దిగా చాలు. కొద్దిగా శనగపిండిలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. టమాటాస్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా, కొత్తిమీర, కరివేపాకు రెండింటిని యాడ్ చేసి ఇందులో కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడినంత, కొద్దిగా కారం కూడా రుచికి సరిపడినంతే. ఉప్పు ఎంత వేస్తామో కారం కూడా అంతే వేయాలి. తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా లైట్గా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగానే యాడ్ చేస్తున్నాను, కావాలంటే మళ్ళీ మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని. సో బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. మరి జోరుగా కాకుండా, గట్టిగా కాకుండా నేను చేసిన విధంగా ఇలా కలుపుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, కొద్దిగా లైట్గా హీట్ చేసి తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఇలా శనగపిండిలో బ్రెడ్ని ఇందులో ఇలా ముంచి వేయాలి. ఇలా ముంచాలి, 2 సైడ్స్ బాగా ప్రెస్ చేయాలి. ఆ శనగపిండి అనేది దీనికి బాగా టచ్ అవ్వాలి. ఇలా బాగా ముంచి ఇలా నేను చేసిన విధంగా బాగా 2 సైడ్స్ బాగా దానికి శనగపిండి బాగా టచ్ అవ్వాలి. ఇలా టచ్ అయిన తర్వాత చిన్నగా తీసి ఇలా పాన్ మీద ఇలా చిన్నగా రోస్ట్గా కాల్చుకోవాలి. దోరగా 2 సైడ్స్ బాగా రోస్ట్గా కాల్చుకోవాలి. అండ్ 1 సైడ్ ఇలా కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తూ చిన్నగా ఇలా అన్ని సైడ్స్ బాగా దోరగా కాల్చుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో నేనైతే లో ఫ్లేమ్లో కాలుస్తున్నాను, హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో ఇలా కొద్దిగా ఆయిల్ వేస్తూ అన్ని సైడ్స్ అడ్జస్ట్ బాగా కాల్చుకోవాలి, దోరగా రోస్ట్గా. ఇది చాలా తొందరగా తయారైపోతుంది రెసిపీ, చాలా ఫాస్ట్గా. సో స్నాక్స్కి అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు, పిల్లలు పెద్దవాళ్ళు కూడా. ఇలా 2 సైడ్స్ బాగా రోస్ట్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత రిమూవ్ చేస్తున్నాను, ప్లేట్లోకి సర్వ్ చేసి ఇందులోకి కొద్దిగా టమాటా కచప్ కానీ, టమాటా జామ్ కానీ మీకు నచ్చినది ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటా కచప్ యాడ్ చేస్తున్నాను. సో చూడండి, నోరూరించే బ్రెడ్ టోస్టర్స్ ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చూడండి, టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. నోరూరించే బ్రెడ్ టోస్టర్స్ తయారైపోయాయి.